నమస్తే. ఎలిసాల కృష్ణ గారు పంపు సెట్ల వ్యాపారంలో 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. 2004 నుంచి స్టెర్లింగ్ పంపులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. స్టెర్లింగ్ పంపులు కాపర్ రోటర్ కలిగి దీర్ఘకాలిక మన్నిక కలిగినవి. అందుకే రైతులు, గృహ వినియోగదారులు స్టెర్లింగ్ పంపులపై నమ్మకం కలిగి ఉన్నారు. వ్యవసాయం కొరకు 2500 ఫీట్ల వరకు, ఇంటి కొరకు 1750 ఫీట్ల వరకు పనిచేయగల పంపులు స్టెర్లింగ్ లో ఉన్నాయి. మరిన్ని వివరాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు స్టెర్లింగ్ పంప్స్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ఎలిసాల కృష్ణ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ. నమస్తే అండి. థాంక్యూ అండి. ఇలా బోర్ బావుల గురించి, మోటార్ల గురించి, ఇంట్లో వేసుకునే మోటార్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా వ్యవసాయ బోరులో రైతులు వాడుకోవడానికి ఎన్ని రకాల పంపులు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి? ముఖ్యంగా వ్యవసాయం కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా 6.5 బోర్వెల్స్ వేస్తారు. సో 6.5 బోర్వెల్లో వేయడం కోసం స్టెర్లింగ్ పంప్స్లో అయితే 4 రకాల పంపులు ఉన్నాయి. ఒక స్టేజ్ 35 ఫీట్లు పనిచేస్తుంది, ఒక స్టేజ్ 33 ఫీట్లు పనిచేస్తుంది. ఈ రెండు కూడా క్యాస్ట్ ఐరన్ పంపు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ మోటార్ అండ్ కాపర్ రోటర్ కలిగి ఉంటాయి. అలాగే ఇంకొక మోడల్ 50 ఫీట్ మోడల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ పంపు, స్టెయిన్లెస్ స్టీల్ బౌల్, స్టెయిన్లెస్ స్టీల్ ఎంపిలర్ అండ్ దట్ 304 గ్రేడ్, అంటే రస్ట్ రాకుండా ఉండే పంపులు ఈ 50 ఫీట్ మోడల్. అలాగే ఈ మధ్యలో 70 ఫీట్ ఒక స్టేజ్ పనిచేయడానికి ఒక మోడల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ముఖ్యంగా ఈ 4 రకాల మోడళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రైతులు వినియోగిస్తారు. ముఖ్యంగా మీరు చెప్పిన రస్ట్ పట్టకుండా ఉండేది అనేది అది చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే వాటర్లో ఉన్నప్పుడు రస్ట్ రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి అది మంచిదంటారా? అవును, తప్పకుండా. ఎందుకంటే 50 ఫీట్ మోడల్ అనేది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు రెగ్యులర్ మోడల్స్ ఏదైతే 35 ఫీట్ మోడల్, అన్ని కంపెనీలు కూడా ఆ మోడల్లోనే తయారు చేసేవి. కానీ గత 15 సంవత్సరాల నుంచి ఈ మోడల్ డెవలప్ చేయడం జరిగింది, అందుబాటులోకి వచ్చింది. అలాగే బావులు, చెరువులు, నదులు మరియు కాళ్ళు నుండి నీటిని తోడడానికి ఎన్ని రకాల పంపులు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి ఈ పంపులన్నీ కూడా? ముఖ్యంగా బావులు, చెరువులు కానివ్వండి లేదా కాలువలు, కెనాల్స్, వీటి నుండి, చెరువుల నుండి నీటిని తోడడానికి 2 రకాల పంపులు రైతులు వాడతారు. ఒకటేమో మోనోబ్లాక్ పంప్స్, అంటే ఈ పంపు నీటి బయట ఉంచుతారు, అంటే గట్టున పెట్టేసి దాని సెక్షన్ పైపు లోపలికి దించడం జరుగుతుంది. ఇది ఒక మోడల్. అండ్ ఇంకొక మోడల్ ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్. దీంట్లో కూడా 2 మోడల్ ఉంటాయి. ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్లో ఒకటి హారిజెంటల్ ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్, రెండవది వర్టికల్ ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మోనోబ్లాక్ పంప్స్ అనేవి ఇంతకుముందు ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ రానప్పుడు, ఈ మోడల్ డెవలప్ కానప్పుడు ఉండేది. దానివల్ల ఎప్పుడైనా భారీ వర్షాలు పడినప్పుడు లేదా వాగులు, కాలువలు ఎక్కువ నీరు వచ్చినప్పుడు వీళ్ళు ఒక స్టేజ్లో పెట్టిన పంపు, ఒక హైట్లో పెట్టిన పంపు వాటర్ ఆ లెవెల్కి రావడము లేదా మునిగిపోవడము నీళ్ళల్లో, సో దాన్ని మళ్ళీ బయటికి తీసి రీవైండింగ్ చేసుకోవడం, కాలిపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ ఎలా అంటే ఇది నీటిలోనే ఉంటుంది. సో నీటిలో ఉండడం వల్ల దానికి అంటే వాటర్ ఎంతున్నా కూడా ప్రాబ్లం ఏమీ కాదనమాట. మోర్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్లో. ప్రాబ్లం అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. అలాగే వ్యవసాయ బోరుబావి కోసం పంపుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఎంపిక చేసుకోవాలంటారు? ముఖ్యంగా వాటర్ అవైలబిలిటీ, అంటే ఒక రైతు బోరు తవ్విస్తున్నప్పుడు దాంట్లో వాటర్ ఎంత వచ్చింది, ఎన్ని ఫీట్లకి ఎంత వాటర్ వచ్చింది, ఆ వాటర్ను బట్టి పంపు ఎంపిక చేసుకోవాలి. అంటే ఉదాహరణ, ఒక 400 ఫీట్ల బోర్ ఉంది, సో 200లో వాటర్ బాగా వచ్చింది, 250లో వచ్చింది, 300లో వచ్చింది. సో ఈ 3 చోట్ల వచ్చిన వాటర్ కూడా మనం వాడుకోవాలి అని అంటే ఆ 300 ఫీట్ల కింద పెట్టాలి. ఎందుకనంటే 3 లేయర్స్ మనం
యూజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి. సో ఆ రకంగా వాటర్ను బట్టి అవైలబిలిటీ ఆఫ్ వాటర్, అంటే ఎక్కువ వాటర్ ఉందనుకోండి కొంచెం ఎక్కువ హెచ్పి మోటార్, తక్కువ వాటర్ ఉన్నప్పుడు తక్కువ హెచ్పి మోటార్. ఇలా మా డీలర్స్ కావచ్చు లేదా ఎన్ని డీలరు వాళ్ళ వివరాలన్నీ చెప్పినట్టయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కానీ సహజంగా రైతులందరికీ అనుభవమే కాబట్టి వాళ్ళకే తెలుసు. అయినా కొన్ని వివరాలు వాళ్ళు కనుక డీలర్తో చెప్పినట్టయితే ఇంకాస్త బెటర్ పంప్ సజెస్ట్ చేయొచ్చు. అంటే నిజంగా తెలిసినప్పటికీ కూడా కొంతమంది రైతులు తక్కువ నీరు పడినా కూడా ఎక్కువ హెచ్పి మోటార్స్ కొంటూ ఉంటారు. సో అది ఎందుకు అలా చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ అంటారా? ఒకటి రైతు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు వాటర్ తక్కువ పడింది, ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను వేరే బోర్ తవ్వించాల్సి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ మోటార్ నేను వేరే కొనాలి ఎందుకు అనే ఉద్దేశంతో తీసుకుంటారు. దీనివల్ల రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము కంప్లీట్ ఫ్రీ పవర్ ఇస్తుంది. ఫ్రీ పవర్ ఇచ్చినప్పుడు అవసరానికి మించి మనం డ్రా చేస్తే సో లోడ్ పడే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎక్కడ లేదు, అయినప్పటికీ మనకి ఎంత పవర్ అవసరమో అంతే వాడుకుంటే మిగతా రైతులకి మనం పవర్ని సేవ్ చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి మన వాటర్ను బట్టే పంపు తీసుకోవాలి తప్ప ఎక్కువ హెచ్పి మోటార్ పెడితే ఎక్కువ వాటర్ వస్తుంది అనేది తప్పు. ఉల్టా అనవసరంగా కరెంటును మనం వృధా చేయడం జరుగుతుంది అనమాట. సో వాటర్ అవైలబిలిటీని బట్టే పంప్ సెలెక్ట్ చేసుకోవాలి. అది పక్కా వాళ్ళకి తెలుసు. అయితే కొంతమంది టెక్నీషియన్స్ వాళ్ళు సజెస్ట్ చేసే టైంలో కూడా ఇట్లా తీసుకో మళ్ళీ రెండోసారి ఎందుకు, ఇప్పుడే డబ్బులు పెట్టేయండి, ఇప్పుడే తీసుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో అవసరం ఉంటే కూడా ఇది వాడుకోవచ్చు అని చెప్తారనమాట. రైట్. అలాగే వాళ్ళు చెప్పడం వల్ల కావచ్చు, కొంచెం తెలియక కావచ్చు, ఫర్దర్గా యూజ్ అవుతుంది కావచ్చు అని ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు అలా కొంటూ ఉంటారంటారు. ఎగ్జాక్ట్లీ. అలాగే కొంతమంది రైతులు తెలుసో తెలియకో నాణ్యత లేని పంపులకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి పంపులు కొనడం వల్ల రైతులకు కలిగే నష్టాలు ఏంటి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వన్స్ అలాంటి పంపులు కనుక తీసుకుంటే? ఖచ్చితంగా నాణ్యత లేని పంపులు తీసుకుంటే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే ప్రతి మార్కెట్లో అది వస్తువు ఏదైనా కానివ్వండి, ఎన్ని ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఏ వస్తువు అయినా ది బెస్ట్ క్వాలిటీ 10 రూపాయలు ఉంటే అదే వరస్ట్ క్వాలిటీ వచ్చి 3 రూపాయలు ఉంది. సో బెస్ట్ క్వాలిటీ వరస్ట్ క్వాలిటీ దాదాపు ఇంత వ్యత్యాసం, చాలా డిఫరెన్స్ ఉంది. సో పంప్స్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ కాపర్ రోటర్ అయి ఉండాలి. కాపర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్లో మోటార్ ఎప్పుడు మెర్జ్ అయి ఉంటుంది. సబ్మెర్సిబుల్ పంప్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సబ్మెర్సిబుల్ పంప్స్ ఏదైనా కాపర్ రోటర్ ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉండి ఉండాలి. అండ్ ఎంపిలర్స్, పంప్ సైడ్కి వెళ్ళినప్పుడు 2 రకాల పంపులు ఉంటాయి. ఒకటేమో నొరైల్ ఎంపిలర్తో, రెండవది స్టెయిన్లెస్ స్టీల్ ఎంపిలర్తో, 3 కాస్ట్ ఐరన్ ఎంపిలర్తో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి, ఫ్యాబ్రికేటెడ్ ఎంపిలర్తో, ఇలా రకరకాల మెటీరియల్స్తో. సో నా సజెషన్ ఏంటంటే, సో బెటర్ టు గో ఫర్ మంచి, అంటే కాపర్ రోటర్ ఉన్న పంప్ అయి ఉండాలి, మోటార్ అయి ఉండాలి. సో స్టెర్లింగ్ అయితే కంపల్సరీ కాపర్ రోటర్, వేరే అల్యూమినియం రోటర్ అనేది స్టెర్లింగ్ పంపుల్లో మ్యానుఫ్యాక్చరింగే లేదు. సో ఫస్ట్ స్టెర్లింగ్ చాయిస్ అయితే వెల్ అండ్ గుడ్. లేదు మీకు అందుబాటు ధరలో వేరే ఏదైనా అదర్ మోటార్ అయినా కూడా కాపర్ రోటర్ అయి ఉండాలి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఎంపిలర్ కానివ్వండి, లేదా బ్రాస్ ఎంపిలర్ అంటే గన్ మెటల్ ఎంపిలర్, ఇలాంటి మెటీరియల్ అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే నొరైల్ ఎంపిలర్ అంటే పీవీసీ ఎంపిలర్తో, అంటే అగ్రికల్చర్ నేను చెప్పేది, అగ్రికల్చర్లో పీవీసీ ఎంపిలర్ అంటే లైట్ శాండ్ అంటే ఇసుక అట్లాంటిది వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కాబట్టి మెటల్లో ఉన్న ఎంపిలర్ ఉండాలి. అలాంటి ప్రాబ్లం వస్తే వ్యవసాయానికి సంబంధించి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్, అదే నేను ఏమని చెప్తానంటే, ఇప్పుడు క్వాలిటీలో కనుక కాంప్రమైజ్ అయితే, ఇప్పుడు
అన్ని చోట్ల కూడా యావరేజ్ 300 నుండి 500 వరకు బోర్వెల్ డ్రిల్లింగ్ ఉంది ఇప్పుడు యావరేజ్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో రాయలసీమలో అయితే దాదాపు 1000 ఫీట్ల వరకు ఉంది. రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో 1000-1200 ఫీట్లు ఉన్నాయి. సో ఒక్కసారి నాసి రకం పంపులను కొన్నట్టయితే అది ఏదైనా ప్రాబ్లం వస్తే బయటికి తీయడానికి మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సో దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఖర్చుతో ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం ఇచ్చిన 1 ఇయర్లో సో ఈ ఏదైతే మనము లేబర్కి ఖర్చు పెడతామో లేదా తీయడానికి ఏదైతే మిషన్ వస్తుందో దానికి ఖర్చు పెడతామో సో అది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. రెండవది ఆ మోటార్ రిపేర్కి ఓ 2 రోజులు 3 రోజులు టైం తీసుకుంటే ఆ లోపు పంట ఒకవేళ అది కరెక్ట్ వాటర్ సఫిషియెంట్ ఉండాల్సిన టైం అనుకోండి, సో ఆ టైంలో పంట ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మోటార్ల దగ్గర సబ్మెర్సిబుల్ పంప్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దు. లైఫ్ కూడా ఇప్పుడు మంచి క్వాలిటీ స్టెర్లింగ్ కావచ్చు, ఇంకా ఏది ఎనీ అదర్ మేక్ ది బెస్ట్ క్వాలిటీ మీరు తీసుకున్నట్టయితే ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లైఫ్. ఒక్కసారి కనుక పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అంటారు. అవునండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందామండి. మురళి గారు వనపర్తి నుంచి ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. కృష్ణ గారు ఉన్నారు, ఎల్సల కృష్ణ గారు, మాట్లాడండి. హలో మురళి గారు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. అయితే మాకు 2 acres ల్యాండ్ ఉంది సార్. సార్ ప్లీజ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అదే మాకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల పొలం ఉంది సార్, కడుకుంట విలేజ్ లో. అయితే మామూలుగా ఏంటంటే వాటర్ మా దగ్గర పర్లేదు, వాటర్ లేదు. అంటే పక్కన వాళ్ళకు ఎక్కువ వాటర్ అంటే మాకు వాటర్ పర్లేదు. ఒక మామూలుగా ఎట్లా సార్ వాటర్ లేకుండా ఏమైనా పండించాలంటే ఏం చేయమంటారు? అంటే మోటార్ తెచ్చుకొని మామూలుగా ఇప్పుడు కెనాల్స్ అంటే వర్షాకాలంలో కాలువలు తెరుస్తారు, తర్వాత బంద్ అయిపోతాయి. ఇప్పుడు సమ్మర్ లో ఏమైనా చేయాలంటే నేను ఏం చేయమంటారు? అంటే మీ బోర్ వేసారా లేదా సార్? బోర్ ఉందా మీకు? బోరు అంటే మామూలుగా వేరే వాళ్ళు అక్కడ పక్కన ఇప్పుడు ఏమంటారు పక్కన ఇప్పుడు కొన్ని మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఎట్లుంటాయంటే మామూలుగా బోర్ నీళ్ళతో వ్యవసాయం చేస్తారు, మోటార్లు పెట్టుకొని మామూలుగా. ఇప్పుడు కొన్ని కాలువలు వచ్చినాయి కాబట్టి కాలువలకు వెళ్ళి అట్లా అంటే నేల జారు వాళ్ళ నీళ్ళలాగా పారుకుంటా పండుతాయి కొన్ని పంటలు. మురళి గారు మీరు యాక్చువల్లీ ఏంటంటే ముందు బోరు వేసుకోగలిగితే మీరు వేయగలిగే కెపాసిటీ ఉంటే ముందు బోరు వేయించుకోండి. బోరు వేయించుకున్న తర్వాత ఒకవేళ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది సో దానిని బట్టి ఏ పంపు తీసుకోవాలో అదైతే మేము ఖచ్చితంగా చెప్పగలం. బట్ వాటర్ లేకుండా వ్యవసాయం అయితే సాధ్యం కాదు ఎక్కడ. సో కాలువల నుంచి కానీ ఎక్కడైనా ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మన వనపర్తి సైడ్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలువలు చాలా వచ్చాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, మీరు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చండి. రైట్. మరో కాలర్ ఉన్నారు మెదక్ నుంచి, సురేందర్రావు గారు. సురేందర్రావు గారు చెప్పండి మేడం. మేడం సార్ ఉన్నారు, మాట్లాడండి. కృష్ణ గారు ఉన్నారు. బోర్ వేసాం మేడం. చెప్పండి సురేందర్ గారు. బోర్ వేసాం సార్. బోర్ వేసినా దానికి వాటర్ వచ్చినాయి, ఇసుక వస్తుంది సార్. ఏ పంప్ వేస్తే బాగుంటుంది సార్? మీరు మొత్తం బోరు ఎన్ని ఫీట్లు వేయించారు? 270 ఫీట్లు వేసినా సార్. 70 ఫీట్ల నుంచి 130 దాకా నీళ్ళు వచ్చాయి సార్. సరే, అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం మోటార్ ఎన్ని ఫీట్లకు దించారు? ప్రస్తుతానికి ఇప్పుడు 8 పైపులు ఉన్నాయి సార్. ఇప్పుడు 8 పైపులు నడుస్తుంది. 8 పైపులు వస్తుంది, కానీ ఇసుక వస్తుందంట. 80 ఫీట్లు సార్. అదే ఇసుక వస్తుందా? ఇసుక వస్తుంది సార్, బాగా ఇసుక వచ్చి పంపు పట్టేస్తుంది, మోటార్ కాలిపోతుంది అట్లా. సార్ యాక్చువల్గా ఏంటంటే వాటర్ కనుక ఎక్కువ ఉంటే ఇసుక వచ్చినప్పుడు ఏ పంప్ అయినా కూడా కంటిన్యూగా రన్ అవ్వలేదు. సో పంపులో ఎంపిలర్లో డ్యామేజ్ అవ్వడమో లేదా స్ట్రక్ అయి మోటార్ కాలిపోవడం ఇది జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనము మిక్స్డ్ ఫ్లో అని ఒకటి వస్తుంది, దాన్నే మనము కుండల పంపు అంటాం. కుండల పంపు కనుక వేసుకున్నట్టయితే కాస్త ఈ ఇసుక అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది కంప్లీట్ సొల్యూషన్ కాకపోయినా మీకున్న ప్రాబ్లంని కొంతవరకు అధిగమించవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సురేందర్రావు ఫ్రమ్ నాగర్ కర్నూల్. సురేందర్రావు గారు నమస్తే అండి.
నమస్తే మేడం. చెప్పండి సురేందర్రావు గారు. సార్ మాది 600 ఫీట్ డెప్త్ బోర్ వేసామండి. సార్ అయితే 500 ఫీట్ కొడతామనేసి ఒక బ్లూ సీట్ మోటార్ ఇక్కడ తీసుకొచ్చి వేసినాము. మోటార్ కంటిన్యూ నీళ్లు కొడుతున్నది కానీ కొన్ని కొడుతున్నది, అది ఇంచున్నర నీళ్లు కొడుతున్నది, ఆగకుండా కొడుతుంది. మోటార్ ప్రాబ్లం, నీళ్ళు లేవు అనేసి మాకు అర్థం అవుతుంది. ఇప్పుడు టోటల్ 600లో మీకు వాటర్ ఎక్కడ వచ్చిందో ఏమైనా ఐడియా ఉందా అండి? వాటర్ 230లో కొంత వచ్చింది, ఆ తర్వాత కొంత వచ్చింది. అంటే 500 కింద అయితే ఏం రాలేదు కదా? 500 కింద రాలేదు. అంటే ఇప్పుడు మీరు వేసిన మోటార్ ఎంత హెచ్పి? ఈ లాస్ట్ 380లో ఒక గ్యాప్ వచ్చింది అనుకుంటా. 300 400 లోపలనే వచ్చినాయి నీళ్ళు, ఆ తర్వాత రాలేదు. అదే మీరు ఎంత హెచ్పి మోటార్ వేశారు? 7.5 వేసాం సార్. 7.5 10 స్టేజ్, అది 1050 అంటారు కదా, ఆ స్టేజ్ ఇచ్చారు. 7.5 10 స్టేజ్ మీరు 500 ఫీట్లు వేస్తే ఆల్మోస్ట్ దాని కెపాసిటీ మొత్తం వాడుకున్నట్టే. అంటే అక్కడ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ చాలా తక్కువ వస్తుంది. మీరు 7.5 12 కానీ ఒకవేళ మీరు బోర్ వేసినప్పుడు ఐడియా ఉంటే, వాటర్ ఎక్కువగా వచ్చినట్టు మీకు ఐడియా ఉంటే 10 HP 12 కానీ వేయండి, వాటర్ పెరుగుతుంది. అంటే మనం వేసుకుని కెపాసిటీని బట్టి మన మోటార్ కెపాసిటీ ఉండాలంటారా, ఆ లెంత్ని బట్టి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చాలా మంది అంటే మీరు ఇప్పుడు తెలుసో తెలియక ఇలాగే మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు, అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు లెంత్ని బట్టి ఎలా చూస్ చేసుకోవాలంటారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది ముందు వాళ్ళకి తెలుసు, రైతులకు కూడా ఐడియా ఉంటుంది. 50 ఫీట్ మోడల్ వెళ్దామా, 70 ఫీటా? 70 ఫీట్ గురించి చాలామంది రైతులకి ఇంకా ఐడియా లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి, ఇది కరెంటుకి సంబంధించిన విషయము. ఉదాహరణ, ఒక 5 HP మోటార్ మీద 5 స్టేజెస్ వేసామనుకోండి. అంటే ఒక స్టేజ్ అంటే ఒక ఎంపిలర్, ఒక స్టేజ్ 5 ఎంపిలర్లు అంటే 5 × 35 ఫీట్లు 175 పనిచేస్తుంది ఒక మోడల్. అదే 50 ఫీట్లది అయితే సేమ్ 5 HP సేమ్ కరెంట్ కాలుతుంది, 50 × 5 సో 250 పనిచేస్తుంది. అదే 70 ఫీట్ల మోడల్ అయితే 350 పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి వచ్చిన వాటర్ ఎంత, దాన్ని బట్టి ఏ మోటార్ వేస్తే వాళ్ళకి సఫిషియెంట్ వస్తుంది. ఇది 90% డీలర్స్కి అవగాహన ఉంటుంది. రైతులు వాళ్ళతో షేర్ చేయాలి ఈ విషయాలు. అంటే ఫస్ట్ కొనాలి అనుకున్నప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైతే ఉంటారో, డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనుక క్లియర్గా చెప్తే వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది అంటారు. 100% వాళ్ళు ఎక్కడ నీళ్లు పడినాయి అంటే మొత్తం డాటా, బోర్ వేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉండుంటారు. అంటే రైతులైతే బోర్ వేసేటప్పుడు అక్కడే ఉండుంటారు, ప్రతి మూమెంట్ చూస్తూ ఉంటారు. సో ఎక్కడ ఎన్ని ఫీట్లలో ఎంత వాటర్ వచ్చింది డీటెయిల్ మొత్తం అక్కడ చెప్పినట్టయితే 90% డీలర్కి అవగాహన ఉంటుంది, డీలర్ చెప్తారు. కొంతమంది రైతులకు కూడా వాళ్ళకి బై డిఫాల్ట్ అన్నీ తెలిసే ఉంటాయి. కాకపోతే ది బెస్ట్ కావాలని అంటే డీలర్ చెప్పింది కూడా కాస్త విన్నట్టయితే వాళ్ళు మంచి పంపు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారు మహబూబాబాద్ నుంచి వెంకన్న గారు. వెంకన్న గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. దేని గురించి చెప్పండి. మేము బోర్ వేసామండి ఈ మధ్యన. చెప్పండి వెంకన్న గారు. బోర్ వేస్తే 90 ఫీట్ల కింద గ్యాప్ ఉందండి. 90 ఫీట్లు? 90 ఫీట్ల కింద గ్యాప్ ఉంది. ఓకే. ఆ నీళ్లు బాగా పోతుంది. బోర్ వేసేటప్పుడు మినిమం ఇంకో 50 ఫీట్లు ఎక్కువ వేపించిన, 140 ఫీట్లు వేపించిన. 140? అంటే బండా పోలేదు కానీ 90 ఫీట్ల కిందనే గ్యాప్ ఉన్నది, మంచి గ్యాప్ ఉన్నది. ఓకే. నీళ్లు బాగా పోసిందండి ఇప్పుడు ఊరేసేటప్పుడు. ఇప్పుడు మోటార్ వేసిన 5 స్టేజ్ మోటార్ వేసిన కొంచెం తక్కువ పోతుంది నీళ్ళు. అంటే గాలికి వస్తలేదు కానీ కొంచెం తక్కువ పోస్తుంది మోటార్ నీళ్ళు. సార్ ఇప్పుడు తక్కువ వేయడం అంటే మనకు తెలిసి ఈ సంవత్సరం భారీ వర్షాలు ఉన్నాయి అండ్ వాటర్ టేబుల్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. ఈ టైంలో వాటర్ తగ్గడం అనేది జరగదు. జనరల్గా మనకు మార్చ్ ఏప్రిల్ కానీ లేదా ఫిబ్రవరి తర్వాత ఏమైనా తగ్గిందంటే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తక్కువ వస్తుందంటే 99% మీరు ఒక్కసారి మీరు ఏ మోటార్ తీసుకున్నారో అది కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ డిశ్చార్జ్ కావాలంటే మీ బోర్లో కనుక వాటర్ ఉంది అని మీకు నమ్మకం ఉంటే ఎక్కువ డిశ్చార్జ్ కావాలంటే 50 ఫీట్ మోడల్ కానీ లేదా కుండల పంపు కానీ తీసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
అలాగే సార్ ఇప్పుడు ఇంటికి కావచ్చు, అపార్ట్మెంట్లకు కావచ్చు, బోరు బావిలకు కావచ్చు, వాడడానికి ఎన్ని రకాల పంప్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్? జనరల్గా మనము ఇంటికి, అపార్ట్మెంట్లకి, ఫామ్ హౌజెస్కి 3 రకాల పంపులు ఉన్నాయి. అంటే 4.5 బోర్వెల్లో వేయడానికి 3 ఇంచ్ సబ్మర్సిబుల్ ఉంటాయి. ఓకే. అండ్ 6.5 బోర్వెల్, మన ఇంటికి, అపార్ట్మెంట్కి 6.5 కూడా బోర్వెల్ తవ్వించడం జరుగుతుంది. సో అట్లాంటి చోట డెప్త్ని బట్టి V4 మోడల్ అండ్ V5 టు J4 మోడల్ అని మొత్తం 3 రకాల పంపులు ఉన్నాయి. సో ఇండిపెండెంట్ హౌస్ ఒకవేళ అది బిలో 600 ఫీట్ ఉండి అది 4.5 బోర్వెల్ అయ్యి ఉంటే V3 మోడల్కి వెళ్ళాలి. ఓకే. ఎందుకు V3 అంటే ఈ V4 అనే మోడల్ 4.5 బోర్లోకి వెళ్ళినప్పుడు చాలా గ్యాప్ తక్కువ ఉంటుంది. సో ఆ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల అది ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా, పక్కకు మట్టి వచ్చినా కూడా ఇరుక్కొని పోయే ప్రమాదం ఉంటుంది, స్ట్రక్ అయిపోతుంది. సో అందుకని కంపల్సరీ 4.5 బోర్లో V3 మోడల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి 4.5 బోర్లో. ఓకే. అండ్ V4లో అప్ టు 1200 ఫీట్ వరకు 6.5 V4 మోడల్స్ ఉన్నాయి. సో 1200 ఫీట్ అప్ టు 5 HP. సో మోర్ దాన్ 1200 స్టెర్లింగ్లో అయితే V5 మోటార్ వస్తుంది. అంటే మోటార్ విల్ బి వెరీ స్ట్రాంగ్ మోటార్ అండ్ పంప్ V4 వస్తుంది అనమాట. సో ఆ రకంగా అప్ టు 1750 ఫీట్ వరకు డొమెస్టిక్లో, అంటే ఇండ్లకు కావచ్చు, ఫ్యాక్టరీలకు కావచ్చు, లేదా అపార్ట్మెంట్స్, ఫామ్ హౌజెస్, సో అన్ని రకాల పంప్స్ V3, V4 అండ్ V5, J4 మోడల్స్లో స్టైలింగ్లో ఉన్నాయి. రైట్. కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. బాలస్వామి గారు నాగర్ కర్నూలు నుంచి. బాలస్వామి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే బాలస్వామి గారు, చెప్పండి. సార్ మాది 3 ఏళ్ల క్రితము బోర్ వేసిన సార్. ఎన్నేళ్ళు సార్? సార్ 3 ఏళ్ల క్రితము 345 ఫీట్లు వేసిన బోర్ వేసిన. ఓకే. దాంట్లో మోటార్ వచ్చేసి 7 పడుతుంది పెట్టిన సార్. ఎన్ని స్టేజ్లు సార్? అది స్టేజ్లు అనేది నాకు అంత తెలియదు కానీ 7 పర్లేదు అని చెప్పాను అన్నారు సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంది చెప్పండి. ఇప్పుడు అది పెట్టినాక వాటర్ తక్కువ వస్తుంది సార్. మరి అది నీళ్ళు అయితే కొంచెం అప్పుడు తక్కువనే ఉన్నాయి, ఇంచున్నారా అని చెప్పాను అన్నారు. అయితే కొంతమంది ఏమంటారు అంటే కొంచెం సీనియర్ రైతులు, నువ్వు ఈ స్టేజ్ అంటే దీన్ని ఏమంటారు 7 పర్లేదు పెట్టినందుకు నీళ్లు సరిగ్గా వస్తలేమేమో అని చెప్పని కూడా డౌట్ ఉంది సార్ మాకు. అట్లా ఇప్పుడు యాక్చువల్ అయితే వాటర్ సఫిషియెంట్గానే ఉంది. భూగర్భ జలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి వర్షాలు కూడా బాగా పడ్డాయి. మొన్నటి వరకు విపరీతమైన వర్షాలు ఉన్నాయి. కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. మీరు 3 సంవత్సరాల క్రితం ఏదైతే పంపు పెట్టుకున్నారో 7.5, అది 50 ఫీట్ మోడల్ అయితే 8 స్టేజ్ అయి ఉండాలి. 8 స్టేజ్ మోడల్ స్టెర్లింగ్లో 7.5, 8 తీసుకోండి. ఒకవేళ నీళ్ళు తక్కువగా ఉంటే 7.5 కాకుండా 6 HPలోనే 8 స్టేజ్ 50 ఫీట్ మోడల్ తీసుకోండి. 300 ఫీట్ల వరకు దించండి. ఇప్పుడు మీరు ఎంత దించారో నాకు చెప్పలేదు. 300 ఫీట్ల వరకు దించండి. సో ఉన్న వాటర్ మొత్తం కూడా మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే సాధారణంగా ఇంటి కోసం 4.5 ఇంచెస్ బోర్ వేస్తారు. సో దానికి ఎలాంటి పంపుల్ని వాడుకోవచ్చు అంటారు? 4.5 అంటే ఇందాక చెప్పాను కదా, కరెక్ట్గా V3 మోడల్ మాత్రమే వేయాలి. ఓకే, మీరు ఇందాక ఒక్కొక్క మోడల్ అయితే ఇంట్లోకి, ఇండిపెండెంట్ హౌసెస్కి 99% 4.5 వేస్తుంటారు. ఎందుకంటే 6.5 పర్మిషన్ లేదు యాజ్ పర్ రూల్. అండ్ రెండవది ఏంటంటే 6.5 వెహికల్ కూడా మూమెంట్ అవ్వడం జరగదు అనమాట, ఇది ఆల్రెడీ చిన్న ఏరియాలో. సో అందుకని 4.5 బోర్వెల్లో కంపల్సరీ 3 ఇంచ్ సబ్మర్సిబుల్ వేసుకోవాలి. స్టెర్లింగ్లో అయితే అప్ టు 2 HP వరకు V3 మోడల్స్ ఉన్నాయి విత్ కాపర్ రోటర్ అనమాట. ఓకే. ఇప్పుడు రైతులు కావచ్చు, ఫైనల్గా అంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఒక మోటార్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైనా సరే ఎలాంటి విషయాలు ఫస్ట్ పరిగణలోకి మోటార్ సెలెక్ట్ చేసుకోవాలంటారు తీసుకొని? ముందుగా మీరు టెక్నికల్ వివరాలన్నీ అడగండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ఫార్మర్ అయినా, ఏదైనా డొమెస్టిక్ యూజర్ అయినా, ఎవరైనా
సో టెక్నికల్ అడగండి, దాంట్లో రోటర్ ఏముంది, కాపర్ రోటరా. ముఖ్యంగా ఇది కంపల్సరీ అన్నమాట, మోటార్ కాపర్ రోటరే ఉండాలి. ఫస్ట్ అది ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఇవన్నీ పక్కన పెట్టేది సెకండరీ. సో కాపర్ రోటర్ ఉందా, ఉంది. అప్పుడే కాపర్ రోటర్ కొన్ని కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే పేరు వచ్చిన తర్వాత అల్యూమినియం రోటర్తో మోటార్లు తయారు చేస్తున్నాయి. సో అల్యూమినియం రోటర్తో మోటార్ తయారు చేసినప్పుడు ఆ మోటార్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ రైతులకు కానీ లేదా డొమెస్టిక్ యూజర్కి తెలియదు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు కాపర్ రోటర్ ఉందా, సబ్మెర్సిబుల్ అనగానే కాపర్ రోటర్ ఉందా, ఫస్ట్ క్వశ్చన్ వేయాలి. సెకండ్, మన బోర్వెల్ డెప్త్ ఎక్కడెక్కడ వాటర్ వచ్చింది ఆ వివరాలు కనుక చెప్పినట్టయితే కొంచెము ఒక డీలర్ దగ్గర ఈ మొత్తం వివరాలు చెప్పినట్టయితే ఆయన పర్ఫెక్ట్ పంపు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో రేటు కూడా మీరు 4 షాపులకు వెళ్ళండి, ఏమి ఇబ్బంది లేదు. సో ఎక్కడ మీకు రేట్ రీజనబుల్ ఉంటే అక్కడే తీసుకోండి. కానీ ఈ కాపర్ రోటర్ ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. స్టెర్లింగ్ పంప్స్ 100% కాపర్ రోటర్తోనే వస్తాయి అన్నమాట. రైట్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. స్టెర్లింగ్ పంప్స్లో కావచ్చు, మిగతా పంప్స్లో కావచ్చు, అసలు పంప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ అవసరానికి ఎలాంటి పంప్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. ఇది వాళ్ళ స్టెర్లింగ్ పంప్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.